హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అందరూ ఆయన్ని యంగ్ టైగర్ అని, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని, జూనియర్ ఎన్టీఆర్ అని ప్రేమగా పిలుచుకుంటారు. RRR మూవీతో ప్యాన్ ఇండియా స్టార్గా మారిపోయిన ఆయన క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఆ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేవర మూవీతో మరోసారి ప్యాన్ ఇండియా పైన గురి పెట్టాడు. RRR లాంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత దాదాపు 3 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడం, అది కూడా మరో ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఆయన ఫ్యాన్స్తో పాటు మొత్తం సినీ ప్రేమికులు కూడా చాలా ఆసక్తిగా దానికోసం ఎదురు చూస్తున్నారు. దేవర మీద హైప్ మామూలుగా లేదు. తెలుగు నుంచి బాహుబలి, RRR లాంటి మూవీస్ తప్ప మరే సినిమా కూడా 1000 కోట్ల వసూలు చేయలేదు. ఆ రెండు కూడా రాజమౌళి సినిమాలే కావడం మరో విశేషం. బాహుబలి మూవీతో దాదాపు 2000 కోట్లకు ఎసరు పెట్టిన ప్రభాస్ కూడా మరోసారి 1000 కోట్ల వసూలని టచ్ చేయలేదు. అందుకే ఆ 1000 కోట్ల వసూల క్రెడిట్ దాదాపుగా రాజమౌళికే దక్కింది. RRR మూవీలో నటుడిగా ఆ సినిమాతో 100కు 100% మార్కులు కొట్టేసిన వసూల క్రెడిట్ మాత్రం రాజమౌళి కొట్టేశాడు. ఈవెన్ ప్రభాస్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కూడా దేవర మూవీ అగ్ని పరీక్ష లాంటిదే. కానీ దేవర మూవీ పైన ఉన్న హైప్ దృష్ట్యా చూస్తే మాత్రం మరో 1000 కోట్ల మూవీ టాలీవుడ్ ఖాతాలో పడినట్లే అనిపిస్తుంది. దేవర నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియో కానీ, మొన్న రిలీజ్ అయిన ఫియర్ సాంగ్కి కానీ అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వచ్చింది అన్ని భాషల నుంచి. ముఖ్యంగా హిందీ బెల్ట్లో దాదాపుగా టాలీవుడ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఈ మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. అందుకే మూవీ టీం దేవర మూవీని రిలీజ్ చేయడానికి 2 డేట్స్ని లాక్ చేసి పెట్టుకుంది. అఫీషియల్గా అక్టోబర్ 10న మూవీ రిలీజ్ డేట్ అని చెప్పినా, అన్అఫీషియల్గా మాత్రం పుష్ప 2 రిలీజ్ కాబోయే ఆగస్టు 15న, అలాగే సెప్టెంబర్ 27వ తేదీన కూడా ఒక కన్నేసి కూర్చుంది. ఎందుకంటే పుష్ప 2 అనుకున్న టైంకి రిలీజ్ కాకుంటే ఆగస్టు 15న తమ మూవీని రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక దసరా అంటే పండుగ సీజన్ కాబట్టి వేరే సినిమాలు కూడా పోటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీస్కి దాదాపుగా సోలో రిలీజ్ కావాలి. ఎందుకంటే 1000 కోట్ల వసూలు సాధించాలంటే మేజర్గా థియేటర్స్ ఇష్యూ ఉండకూడదు. ప్రభాస్ సలార్ విషయంలో ఏం జరిగిందో మనం ఆల్రెడీ చూసాం. సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కూడా థియేటర్స్ మాఫియా వల్ల 1000 కోట్ల వసూలకి చాలా దూరంలో నిలబడింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హిందీ బెల్ట్లో కానీ, తమిళ అండ్ కర్ణాటకల్లో కానీ వాళ్ళకి భాషాభిమానం, ప్రాంతీయ ప్రేమ ఎక్కువ. కాబట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు 95% వరకు వాళ్ళ సినిమాలకి థియేటర్లు కేటాయించుకొని మిగిలిన పనికిరాని థియేటర్లు పరభాష చిత్రాలకు కేటాయిస్తారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో పనికిమాలిన ఎదవలు ఎక్కువ. నీతులు చెప్తారు కానీ పాటించరు. మన సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయితే డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇస్తారు. మళ్ళీ దాంట్లో కూడా మల్టీప్లెక్స్లు, హై క్లాస్ థియేటర్లు ఇచ్చి డొక్కు థియేటర్లు ఒక 10 మన సినిమాలకు ఇస్తారు. ఇది గతంలో మనం చాలాసార్లు చూసాం కూడా. కాబట్టి ఈ పోటీని కూడా దృష్టిలో ఉంచుకునే నిర్మాతలు ఈ విధంగా మల్టీ రిలీజ్ డేట్లు ప్లాన్ చేసి ఉంటారు. ఇక ఆగస్టులో పుష్ప 2 కన్ఫర్మ్గా రాబోతుందని క్లారిటీ వచ్చేసింది. దసరా సీజన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర భాషల్లో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. తమిళ్లో రజనీకాంత్ మూవీ, కన్నడలో శివరాజ్ కుమార్ మూవీ దసరాకి రిలీజ్ అని తెలిసింది. ఇదే కనుక నిజమైతే దేవరకి థియేటర్స్ ఇష్యూ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే సెప్టెంబర్ 27న మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. హిందీ బెల్ట్లో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే థియేటర్స్ కొరత ఉండదు. ఎందుకంటే బాలీవుడ్లో సినిమాని రిలీజ్ చేయడానికి బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చేతులు కలిపాడు. కాబట్టి థియేటర్స్ ఇష్యూ ఉండదు. కాకపోతే సోలో రిలీజ్ అయితే ఇంకొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇక రజనీకాంత్, శివరాజ్ కుమార్ సినిమాలు కూడా దేవరతో పాటు రిలీజ్ అయితే తమిళంలో, కర్ణాటకలో ఖచ్చితంగా థియేటర్స్ ఇష్యూ వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మూవీ టీం సినిమాని సెప్టెంబర్ 27కి ప్రీపోన్ చేసే అవకాశం మెండుగా ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది అంతే. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ప్రపంచంలో తాను బిజీగా ఉంటే కొందరు పనిలేని పనికిమాలిన సన్నాసులు మాత్రం ఆయన గురించి విమర్శలు చేయడం, ఆయన్ని లేని వివాదంలోకి లాగడం, పసలేని వాదనలు చేయడం లాంటివి చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది. దాంతో వారు సాధించిన విజయాన్ని కొనియాడుతూ చంద్రబాబు నాయుడికి, బాలకృష్ణకి, లోకేష్కి కంగ్రాట్స్ చెప్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని పోస్ట్ చేశాడు? ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుత మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన భరత్కి, పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలని తనదైన స్టైల్లో వారికి విషయం చెప్పాడు. దీంట్లో ఏమైనా తప్పు ఉందారా? వాళ్ళు గెలిచారు, పైగా ఎంత కాదన్నా వాళ్ళు సొంత వాళ్ళు, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పినా కూడా తప్పేనా? మళ్ళీ దీనికి కూడా ఒక్కొక్కడు ఒక్కో భాష్యం, ఒక్కోడు ఒక్కొక్క నింద వేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్, నువ్వు ఒక స్వార్థపరునివి, వాళ్ళు ఓడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? మీ అత్తని తిట్టినప్పుడు ఏం మాట్లాడలేదే? చంద్రబాబుని జైల్లో వేసినప్పుడు ఏం చేయలేదే? మరి ఇప్పుడు గెలిచారని మామయ్య, అత్తయ్యలు, బాబాయిలు గుర్తుకొస్తున్నారా నీకు? ఏం ఆశించి ఈ పోస్టు చేశావని వాగుతున్నారు.
అరే బోసడికే నాయలారా, దేనికైనా ఒక పర్పస్ పద్ధతి అనేది ఉంటుంది. ముందుగా మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఆయన రాజకీయాల్లో లేడు. ఆ తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన మాట్లాడలేదు, కరెక్టే. కానీ చంద్రబాబు, బాలకృష్ణ వీళ్ళంతా ఏం చేశారు? వీధి పోరాటాలు ఏమన్నా చేశారా? మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారిని కాస్త పొగిడి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే అది పూర్తిగా అప్పటి గవర్నమెంట్ నిర్ణయం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు. అప్పుడు కూడా రాజకీయం జోలికి పోకుండా తన స్టైల్లో స్పందించాడు. ఇక వాళ్ళ అత్తయ్యని తిట్టినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాడు, ఇది సబబు కాదు, మంచి పద్ధతి కాదు అని. దాన్ని ఖండించాడు కూడా. ఇక చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తనేం చేయగలడు? ఏ నోరు జారినా సరే అది రాజకీయంగా పెద్ద తలనొప్పి అవుతుంది తనకి. అవతల వైపు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయి. ఇక రోసానికి పోయి రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలంటే కొత్తగా పార్టీ పెట్టాడు కదా, తన తాత స్థాపించిన టీడీపీలోకి రావాలి. అది అప్పుడున్న పరిస్థితుల్లో అంత సులువా? ఒకవేళ తను టీడీపీలోకి ఎంటర్ అయితే పార్టీయే 2 భాగాలుగా చీలిపోతుంది. నందమూరి ఫ్యాన్స్ అని, టీడీపీ కార్యకర్తలని, నారా అభిమానులని, కార్యకర్తలు భాగాలుగా విడిపోతారు. అప్పుడు పార్టీకి లాభమా నష్టమా? అదే జరిగితే పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. పార్టీలోని అంతర్గత కలహాల కారణంగా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ శూన్యం. అందుకే ఇవన్నీ ఆలోచించి తనకు బాధగా ఉన్నా కూడా అవన్నీ దిగమింగుకొని నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏదో ఆశించి పోస్ట్ పెట్టావు అంటున్నారు ఆయన్ని. సరే, అట్లయితే మొన్న ఎన్టీఆర్ బర్త్డేకి నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పాడు. దానికి ఎన్టీఆర్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. అయితే మరి లోకేష్ ఏం ఆశించుంటాడు ఎన్టీఆర్ నుంచి? చెప్పండ్రా బోసడికే నాయలారా. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో ఒక స్టార్ హీరో, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తన వెనుకంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా తన సొంత కష్టం మీద ఇంత వాడయ్యాడు. అప్పుడే ఎవరి సపోర్ట్ అడగలేదు. అలాంటిది ఈ రేంజ్లో ఉండి ఇంకొకరి సపోర్ట్ తీసుకుంటాడా? ఇంకోటి, ఇక నీకు పార్టీకి ఏ సంబంధం లేదు, నీతో అవసరం లేదు అంటున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 151 సీట్లతో 50% ఓట్లతో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తిరిగేసరికి ఈరోజు 11 సీట్లకు పరిమితమై దిక్కులు చూస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం 23 సీట్లకి పరిమితమైన టీడీపీ ఈరోజు 165 సీట్లతో కాలర్ ఎగరేసింది. ఎవరికి ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. కాబట్టి రేపటి రోజున పార్టీకి అవసరం వస్తే ఆయన ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించకుండా పార్టీకి తన సేవలు అందిస్తాడు. గతంలో 2009 ఆ టైంలో పార్టీ కోసం వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి కుటుంబంలోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళ మధ్య ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు కూడా. కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది లేఖినాయలు కావాలని వారి కుటుంబ విషయాలపై డిబేట్లు పెడుతుంటారు. ఒకవేళ వాళ్ళ మధ్య నిజంగా అలాంటి సమస్యలు ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తన స్నేహితులు ఇతర పార్టీల్లో ఉన్నా కూడా వారిని ఎప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదు రాజకీయ పరంగా. అదే మెగా ఫ్యామిలీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉంటే అన్న చిరంజీవి కాంగ్రెస్ సంకనాకుతున్నాడు. ఇక వాళ్ళ అల్లుడు అల్లు అర్జున్ అయితే మామ టీడీపీతో అలయన్స్లో ఉండగానే ఏకంగా వైసీపీ తరఫున ప్రచారానికి వచ్చాడు. మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడన్నా అలా చేశాడా? నందమూరి వంశం అంటే ఎప్పుడు కూడా కొన్ని విలువలకు కట్టుబడి ఉంటుంది. నేను గొప్ప కాదు, పార్టీయే గొప్ప అని నమ్ముతారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ప్రాణం పోయినా సరే ఆ విలువను మాత్రం పోగొట్టుకోరు. ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో గైస్, ఇది వీడియో. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.